ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి బుద్ధినిస్తున్నాడు, వివేకం ఇస్తున్నాడు, కలిగిన బుద్ధిని కూడా ఇస్తున్నాడండి. ఈ లోకంలో దేవుని జ్ఞానం లేక ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానంతో మనుషులు ఎంతగా పాపంలో వెళ్ళిపోతున్నారంటే శరీరంలో చిప్పులు పెట్టేస్తున్నారు. ఈ లోకంలో మన చేతులతో చేసే పనులు కూడా చేయకుండా రోబోలు వచ్చేస్తున్నాయి. ఈ లోకంలో మనుషులకి తెలివి ఎక్కువైపోయింది. అయినా కూడా ఈ లోకపు తెలివి దేవుడికి వెర్రితనంగా కనిపిస్తుందండి. దేవుణ్ణి మనం అడగాలి, అయ్యా నాకు బుద్ధి ఇవ్వయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నాకు మంచి వివేకం గల హృదయం ఈ తండ్రి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారండి. దేవుడికి అలాంటి ప్రార్థన ఇష్టం. మనము ఈ లోకంలో తెలివి తక్కువగా ఉండేది దేవుడికి ఇష్టంలా. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా సొలొమోన్ మహారాజు గారు, జ్ఞానివంతుడైన సొలొమోన్ మహారాజు గారు ఎలా అయ్యారంటే దేవుడిచ్చిన జ్ఞానంతో అయ్యారు. ఆయన ఏం కడుపులోనే అన్ని నేర్చుకొని రాలా, అదే విధంగా ఆయనకి ఎవరు బోధించలా. ఆయనకి జ్ఞానం ఇచ్చింది ఎవరంటే దేవుడు మాత్రమే ఇచ్చారు. అంత గొప్ప జ్ఞాని అయిన మహారాజు కూడా ఆయన అన్య భార్యలతో కలిసి పాపంలో పడిపోయాడండి. అంటే ఈ లోకపు జ్ఞానము ఎంతున్నా కూడా వ్యర్థమే. మనకి పరలోకపు జ్ఞానము కావాలి. వాక్యము ఎలా చెప్పాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వచనంకు జోడి చేసి ఇతరులకు చెప్తే వాళ్ళకు వాక్యం ఎలా అర్థమవుతుంది అని మనము ఎప్పుడైతే పరలోకపు జ్ఞానాన్ని కలిగి ఉంటామో దేవుడు మనకి మంచి వివేకం గల హృదయాన్ని ఇచ్చి మనకి మంచి మనసునిచ్చేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. మనము దేవుని స్వభావం కలిగిన బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనకి ద్వేషం వచ్చినా, కోపం వచ్చినా, ఇవన్నీ దేవుడికి ఆపోజిట్ ఏమని ఉంటుందంటే సాతానే ఉంటుంది. వెలుగుకి ఆపోజిట్ చీకటి, దేవునికి ఆపోజిట్ సాతాను. కాబట్టి మన మైండ్లో ఏదేదో పాపపు ఆలోచనలు తెప్పిస్తూ ఉంటాడు సాతాను. జరిగిపోయిన పూర్వకాలపు సంగతులు కూడా మనకి యోచన అంటే గుర్తు చేసేటువంటి సాతానుగా ఉన్నాడు. అవన్నీ ఆలోచించకుండా జ్ఞానముతో, మనము బుద్ధితో, వివేకం, మన పాపము అని వదిలేసుకొని దేవుడి మార్గంలో మనం నడుస్తూ ఉంటాము. దేవుడు మనల్ని మంచిగా తీర్చిదిద్దేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. మన మార్గము ఒకటే మార్గము. ఇక్కడ కన్ను మూస్తే మనం పరలోకంలోనే తెరవాలి. అలాంటి బుద్ధిని మనం సంపాదించుకోవాలండి. ఈ లోకంలో ఒక మంచి పేరుని సంపాదించుకోవాలంటే మన జీవితాంతరము ఒకటే రీతిలో మంచిగానే జీవించాలి. చెడ్డ పేరు సంపాదించుకోవాలంటే ఒక్క నిమిషం చాలు, ఆ చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ఆ ఊరంతా కోడైపోస్తుందండి. కాబట్టి మనం ఈ లోకంలో మంచి బిడ్డలుగా, దేవుని ప్రేమ కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. యేసు క్రీస్తు వారు జీవించి చూపించారండి. ఆయన అంత పరిశుద్ధంగా జీవించినా కూడా ఈ లోకం ఆయన పాపి అన్నది. ఈ లోకము ఆయన సిలువేసింది. ఈ లోకము ఆయన కొడరాలతో కొట్టింది, ఉమ్ము వేసింది. ఈ లోకం అంతా తిరగబడి మన ఏసయ్య మీద అంత ఇబ్బంది పెట్టినా కూడా మన దేవుడు వివేకం గల హృదయంతో ప్రతి ఒక్క మానవాళిని క్షమించాడండి. ప్రతి ఒక్క మానవాళి జ్ఞానం లేదు కాబట్టి, దేవుడు జ్ఞానవంతు కాబట్టి, అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించండి జ్ఞానం కలిగిన మాటలు మనం అనుకుంటాం. మనము క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇతరులు ఏమన్నా చేసిన అన్యులు మనం క్షమిస్తాం. ఎందుకు క్షమిస్తామంటే మన దేవుణ్ణి బట్టి మనం క్షమిస్తాం, అంతే తప్పితే మనమేమి చేతగాని వాడు కాక, మనమేమి చేయలేక, మనకు చేతుల్లో బలం లేకనో లేదా కాళ్ళల్లో బలం లేకనో, మనకి ఏమి లేకనో కాదండి మనం క్షమించేది. మన దేవుడు మనకి ఏం నేర్పించాడంటే మనం క్షమించాలి. ఒక చెంప మీద కొట్టిన ఇంకొక చెంప చూపించి ఏమంటే పగ తీర్చుకునేది నువ్వు కాదు, నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను, నిన్ను నువ్వు తగ్గించుకో అని దేవుడు మనకి ప్రేమనే నేర్పించాడు. కానీ నిన్ను కొడితే నువ్వు 10 సార్లు కొట్టు, నిన్ను వాడు ఒక తిట్టు తిడితే నువ్వు 100 తిట్లు తిట్టు అని దేవుడు ఏ లేఖనంలో చెప్పలేదండి. దేవుడు మనకి ప్రేమ నేర్పించాడు, తగ్గింపు స్వభావం నేర్పించాడు, మంచి బుద్ధిని, మంచి మార్గాన్ని నేర్పించి మనకు ఆజ్ఞలు ఇచ్చి ఆయన మార్గంలో నడిచేదానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నారండి. మనం దేవుని ఆలోచనలు కలిగిన బిడ్డలుగా ఉండాలి.
ఈ లోకంలో సాతాను దాని చెత్త ఆలోచనతో మనం మనసులో విషం నింపినట్లుగా నింపేసి జ్ఞానం లేకుండా ఈ లోకంలో అనేక మంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ లోకంలో ప్రేమించిన వాళ్ళు దొరకలేదని ట్రైన్ కింద పడి చనిపోతున్నారు, బస్సు కింద పడి చనిపోతున్నారు. వాళ్ళ ఆలోచన అలాంటి పాపపు ఆలోచనలుగా ఉన్నాయి. వాళ్ళకి ఆలోచన ఇచ్చేది ఏమంటే సాతాను ఆలోచన. ఎప్పుడైతే మనము మరణించాలి అనే ఆలోచన ఏ మనుషులైతే వస్తుందో అది సాతాను ఆలోచన అండి. ఈ లోకంలో చనిపోయి ఏది సాధించలేం. మనం ఈ లోకంలో బ్రతికే అన్నీ సాధించగలుగుతాం. మనల్ని బ్రతికించింది దేవుడు, మనం తీసుకోవాల్సింది కూడా దేవుడు. అదే బుద్ధి అయిన వివేకమైన ఆలోచన. అలాంటి ఆలోచన లేకుండా దేవుడు తీసుకోకుండా మన చేతులారా మనమే ప్రాణం తీసుకుంటే మనం రెండో మరణంలోకి వెళ్ళి యుగాలు కష్టపడాలండి, నరకంలో కష్టపడాలి. ఈ లోకంలో చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా బాధపడాలి, చాలా వేదనకు లోనవ్వాలి. కాబట్టి మన ఫోకస్, మన చూపు అంతా దేవుని పైన ఉండాలి. మనం బుద్ధి సంపాదించుకోవాలి, వివేకం సంపాదించుకోవాలి, జ్ఞానం కలిగిన హృదయము. ఇవన్నీ మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో దేవుడు మనకు మంచిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మాకు బుద్ధిని దయచేయండి అయ్యా, వివేకము దయచేయండి అయ్యా, మంచి హృదయము దయచేయండి అయ్యా. ఈ లోక జ్ఞానం అయ్యా మీకు యేసయ్య వెర్రితనంగా కనిపిస్తుంది తండ్రి. యేసు ఈ లోకంలో ఏది కూడా మేము ఆలోచించకుండా దేవా యేసు మీ పరలోకపు ఆలోచన దయచేయండి. పరలోకం గురించి ఎలా ఆలోచించాలి, ఎలా మీ మార్గంలో నడవాలి అయ్యా, మీ నామాన్ని ఎట్ట మహిమపరచాలి, ఎట్ట ఘనపరచాలి అయ్యా, మీ పరిశుద్ధమైన జీవితం వల్ల మీరు జీవించినట్లుగా మేము ఎలా జీవించాలి అనేది నేర్చుకోవాలంటే మాకు బుద్ధి కావాలి, మాకు వివేకం కావాలి, మాకు వాక్యం తెలియాలంటే తెలివి కావాలి. ఆ తెలివిని దయచేయండి. సొలొమోను మహారాజు గారి జ్ఞానం ఇచ్చారు తండ్రి. ఈ లోకంలో డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఏదున్నా ప్రయోజనంలా మాకు బుద్ధి ఉంటేనే, మాకు తెలివి ఉంటేనే, మాకు మంచి మనసు ఉంటేనే వేసి ఇతరులకు ఉపయోగపడతాం. వేసి అది ఉన్నది కూడా నిలుస్తుంది, మీ నామాన్ని మహిమపరుస్తాం. కాబట్టి మాకు బుద్ధి వివేకంతో మంచి హృదయం కూడా దయచేయమని అడుగుచున్నాము దేవా. సహాయం దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి అయ్యా. వేసే వాళ్ళిద్దరయ్యా కలిసి వేసే కొత్త దయా కిరీటాన్ని వారు కొత్త సంవత్సరాన్ని ఇచ్చిన దేవా స్తోత్రం అయ్యా. వేసే బిడ్డలు లేని దంపతులకి బిడ్డలు దయచేయమని అడుగుచున్నాం. వేసే బిడ్డలు ఉన్న దంపతుల్ని అయ్యా వాళ్ళు మీ దయందును వాళ్ళ బిడ్డలను పెంచుకునేదాన్ని సహాయం దయచేయండి. మీ మార్గంలోకి వచ్చి ప్రతి ఆదివారము వేసే మీ మందిరంలో ఏది మీ కార్యక్రమం జరిగినా ముందుండేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవా ఆరోగ్యాలు దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి. ఈ లోకం అన్ని వదిలిపెట్టేసి, ఈ లోకపు ఆలోచన వదిలిపెట్టేసి తండ్రి మీ ఆలోచన, మీ బుద్ధి, మీ వివేకం, మీ మంచి హృదయము దయచేయమని అడుగుచున్నాము దేవా. అదేవిధంగా ఈ లోకపు దయందు వర్ధిల్లాలి, కానీ ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తులను కాపాడండి అయ్యా. యవన వయసులోనయ్యా మీ కాడి మోట నన్ను మీరది మోపినవాడు యెహోవాయను. కాబట్టి మీ కాడి మోసే మంచి మనసుని దయచేయండి. సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.